ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వంపై బురద చల్లే విధానాలకు తెరతీస్తున్న వైసీపీ నేతల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలు తమ ఉనికి కాపాడుకునేందుకు చేస్తున్న చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కూటమి నేతల పట్ల అవాకులు చెవాకులు చెబుతూ లేని యూరియా సమస్య ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఉన్న యూరియా నిల్వలను లేనట్లు తెలియజేస్తూ రైతులను గందరగోళానికి గురి చేయాలన్న వైసీపీ నేతలు వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం వైపు బురద జల్లాలి, కూటమి నాయకులపైన అవాకులు చవాకులు మాట్లాడాలని చెప్పి పూనుకొని లేని యూరియా సమస్యలను ఉన్నట్టు చిత్రీకరిస్తూ ఉన్న యూరియా స్టాకులను లేనట్టుగా రైతులకు గందరగోళాన్ని నెట్టివేయాలని చెప్పి ఒక కుటిల బుద్ధితో కుట్ర కోణంతో అన్నదాత పోరు అని చెప్పి సెప్టెంబర్ 9 నాడు పిలుపునిస్తున్నారు. ఇది సిగ్గుచేటు అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళ తీరు చూస్తూ ఉంటే పచ్చ కామెర్లకు లోకమంతా పచ్చ కనబడేటట్టు ఈ వైకాపా నాయకులకు నీలి కామెర్లు ఉన్నట్టు అనుమానం వస్తుంది. వీళ్లకు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం వీళ్లకు అలవాటుగా మారడం శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రైతులకు రైతాంగానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రైతాంగం సుభిక్షంగా సురక్షితంగా ఉందంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసుకున్న చొరవత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. జెండాలో నాగిలి పెట్టుకొని రైతాంగ సంక్షేమమే అజెండాగా మార్చుకొని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి నాయకత్వం పైన ఈ విధంగా అబాండాలు వేయడం సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. రైతులకు రైతాంగానికి తీరని అన్యాయం జరిగిన కాలం ఏదైనా ఉందంటే అది గత 5 సంవత్సరాల వైకాపా పాలన కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. రైతు భరోసా కేంద్రాలు పెట్టి సకాలంలో విత్తనాలు అందక రైతులకు నానా ఇబ్బందులు పెట్టి యూరియాను దారి మళ్లించి రైతాంగాన్ని తూట్లు పొడిచిన ప్రభుత్వం మీ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఎన్నికల ముందు ఇన్సూరెన్స్లు కట్టనక్కర్లేదని చెప్పి బుకాయించి తీరా పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక రైతు కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ లేకుండా చేసిన దుష్ట చరిత్ర మీది కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. యూరియాను దారి మళ్లించే చరిత్ర ఈ వైకాపాది కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. పట్టిసీమని పోలవరాన్ని అడ్డుకొని రైతాంగానికి రాయలసీమకు తీరని నష్టం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అదే తెలుగుదేశం పార్టీ తీసుకుంటే అన్నదాత సుఖీభవ పేరిట ఇప్పటికే మనకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 20,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి అందించే కార్యక్రమాన్ని మన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం కళ్ళకు గంతలు కట్టుకున్నారా అని చెప్పి ఇవాళ వైకాపా నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాకమ్మ లెక్కలతో కాదు, అధికార లెక్కలతో రావాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ వైకాపా నాయకులకు సూటిగా మనము సవాలు విసురుతున్నాం. గత పాలనలో అయితేనేమి ఇప్పుడు జరుగుతున్న పాలనలో వ్యత్యాసం చూపించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీ హయాంలో రైతులు చేసుకున్న ఆత్మహత్యలు ఎన్నో, ఈ కాలంలో ఎన్ని జరుగుతున్న లెక్కలతో రండి. మీ ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ ఎంత, ఈ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత, మీరు ఇచ్చిన నగదు బదిలీ ఎంత, ఈ ప్రభుత్వం ఇస్తున్న నగదు బదిలీ ఎంత, రైతులకు బాసటగా నిలిచిన ప్రభుత్వం మీదా మాదా అని తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఎక్కడ రమ్మంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చకు సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రైతులకు తూట్లు పొడిచిన పార్టీకు రైతుల గురించి మాట్లాడే అర్హత నైతిక హక్కు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా రైతులకు లేనిపోని అబాండాలు మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన నిన్న అంజద్ బాషా గారు వేస్తున్నారు. కలెక్షన్లో కింగ్ అని చెప్పి లేనిపోని అబాండాలు వేస్తున్నారు. మీలాగా మినిస్టర్లు కాలనీలు కట్టే తత్వం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిది కాదు. మీలాగా భూదందాలు చేసే తత్వం మాధవిరెడ్డిది కాదు. కాబట్టి కాస్త నోరు జారకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాను. రైతులకు తీరని అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారి భూములను కబ్జా చేసుకోవడానికి, వారి భూదందాన్ని చేసుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే నల్ల చట్టాన్ని తీసుకుని వచ్చే ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. రైతులకు పొట్టన నమస్కారము. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ప్రజల్లో మేము ఉండాము ఇంకా అనే ఆలోచనతో రైతులకు
యూరియా సరిగా లేదు, రైతులకు సరిగా పంపిణీ జరగదు యూరియా అని చెప్పి రైతులను రెచ్చగొట్టి వాళ్ళతో ఏదో రకంగా యూరియాని పంచకముందే గలాట చేసేస్తే మనం చేసినాం కాబట్టి ఆ యూరియా పంచినారు రైతులు కానీ చెప్పుకోవడానికి వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ అలజడి అని చెప్పి మీ అందరి ముందర సభ్యులు మనవి చేసుకుంటున్నా. వీళ్లకు ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము మన గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిందంటే రైతుల ద్వారానే వచ్చింది. ఎందుకంటే రైతులకు తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం ఉంది, రైతులకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది. కాబట్టి రైతులే ఈరోజు ముఖ్యమైన పాత్ర వహించి గవర్నమెంట్ను తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ.